హలో అండి, అందరికీ నమస్కారం. ఇంపార్టెంట్ టాపిక్ ఇది. వీడియో నచ్చితే సేవ్ చేసుకోండి. అయితే ప్లాట్ యొక్క పొడవు వెడల్పు ఇంచులలో ఉన్నప్పుడు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ పొడవు వచ్చేసి 25 ఫీట్ 4 ఇంచు, వెడల్పు వచ్చేసి 32 ఫీట్ 2 ఇంచు ఉందనుకోండి. దీన్ని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి? జనరల్గా మీ అందరికీ తెలుసు 25 ఇంటూ 32 ఉంటే 25 ఇంటూ 32 కొట్టి క్యాలిక్యులేట్ చేస్తారు. బట్ ఇంచులలో ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది ఏం చేస్తారంటే ఇంచు అంటే 25.4 ఇంటూ 32.2 కొడితే ఇది అప్రాక్స్గా తప్పది టోటల్గా. దీన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలంటే 25 ఫీట్ 4 ఇంచు 32.2 ఇంచు ఉంది కదా, సో దీన్ని మనము 25.33 ఇంటూ 32.16, అప్పుడు ఎంత వస్తుంది మనకు? 814.61 స్క్వేర్ ఫీట్స్ వస్తున్నది. దీన్ని మనం స్క్వేర్ యార్డ్స్లో కన్వర్ట్ చేస్తే 135.76 వస్తున్నది. ఈ 0.33.16 ఎంత మనం తీసుకున్నామంటే చూడవచ్చు మీరు. 1 ఇంచ్ అంటే 0.88 ఇంచ్ టు ఫీట్ కన్వర్ట్ చేసినప్పుడు, 2 ఇంచ్ అంటే 0.16, 3 ఇంచ్ అంటే 0.25, 4 ఇంచ్ అంటే 0.33, 5 ఇంచ్ అంటే 0.41, 6 ఇంచ్ అంటే 0.5. సో ఇక్కడ మనకు 4 ఇంచ్ కాబట్టి 0.33 తీసుకున్నాము, 2 ఇంచ్ కాబట్టి 0.16 తీసుకున్నాము. అలాగే 7 ఇంచ్ అంటే 0.57, 8 ఇంచ్ 0.66, 9 ఇంచ్ 0.75, 10 ఇంచ్ 0.83, 11 ఇంచ్ 0.91, 12 ఇంచ్ అంటే 1 ఫీట్. సో ఇలా ఎప్పుడైతే మనకు మెజర్మెంట్ అనేది ఫీట్లతో పాటు ఇంచులలో కూడా ఉన్నప్పుడు ఈ విధంగా దాన్ని మనం కన్వర్ట్ చేసుకొని క్యాలిక్యులేషన్ చేసుకోవడం వల్ల ఎగ్జాక్ట్ మనకు వాల్యూ అనేది రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.